ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మీ జీవిత భాగస్వామి యొక్క టెంపర్మెంట్ అంటే వ్యక్తిత్వ స్వభావం తెలుసుకోవడం. అలాగే మీ యొక్క వ్యక్తిత్వ స్వభావం కూడా మీరు తెలుసుకోవడం. తద్వారా మీరు ఎలా ప్రవర్తిస్తారనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకు మీ యొక్క జీవిత భాగస్వామి అలా ప్రవర్తిస్తున్నారు అన్న దాని మీద కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. తద్వారా మీ ఫ్యామిలీ లైఫ్లో ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఈ టెంపర్మెంట్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరము. సో దాని గురించిన కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. వాస్తవానికి ఈ టెంపర్మెంట్ అనేది దేవుడు మనల్ని డిఫరెంట్ వ్యక్తులుగా డిజైన్ చేశాడు. సో వెరైటీ పర్సన్స్గా దేవుడు మనం డిజైన్ చేశాడు. ఆ వెరైటీ కనుక లేకపోతే జీవితంలో అంత బోరింగ్గా ఉంటుంది. సో దేవుడు మనల్ని ఒక స్పెషల్ ఇండివిజువల్గా లేకపోతే స్పెషల్ యూనిక్ పర్సన్గా దేవుడు మనల్ని క్రియేట్ చేయడం జరిగింది. మనకంటూ ఒక వ్యక్తిత్వ స్వభావాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన వ్యక్తిత్వ స్వభావం ఏంటో అర్థం చేసుకోవడం, మన జీవిత భాగస్వామిక వ్యక్తిత్వ స్వభావం ఏంటో అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రోత్సహించుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ప్రయోజనకరం. చాలామందికి వాళ్ళ జీవిత భాగస్వామి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో లేకపోతే వాళ్ళు తమంతట తాము ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో చాలామందికి తెలియదు. ఈ క్లాస్ కనుక మీరు జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. మీ కుటుంబానికి ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయంలో సందేహమే లేదు. ఇంతకీ టెంపర్మెంట్ అంటే ఏంటి? టెంపర్మెంట్ అంటే ఏంటి? టెంపర్మెంట్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇన్బోర్న్ ట్రైట్స్ దట్ సబ్కాన్షియస్లీ అఫెక్ట్ అవర్ బిహేవియర్. అంటే ఈ టెంపర్మెంట్ అనేది మీ పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు. ఈ లక్షణాలు అనేవి మీ యొక్క బిహేవియర్, మీ ప్రవర్తన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ యొక్క మీ ప్రవర్తనని ఇవి నిర్దేశిస్తాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇట్ డిటర్మైన్స్ యువర్ యాటిట్యూడ్స్. మీ యొక్క మనోవైఖరి, మీరు చూసే విధానాన్ని ఈ టెంపర్మెంట్ డిటర్మైన్ చేస్తుంది. ద వే యూ రిలేట్ టు పీపుల్, మీరు ఇతరులతో ఎలాగా మీరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు, లేదా మీ స్పౌస్తో, మీ జీవిత భాగస్వామితో మీరు ఎలా ఉంటారు అన్నది కూడా డిసైడ్ అవుతుంది. తర్వాత లైఫ్లో వచ్చేటువంటి సిచ్యువేషన్స్కి మీరు ఎలా స్పందిస్తారన్నది కూడా మీ టెంపర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో టెంపర్మెంట్స్ ఆల్సో షేప్ ద డెసిషన్స్ వి మేక్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ వీ హ్యాండిల్ స్ట్రెస్. నువ్వు ఎలాగ డెసిషన్స్ తీసుకుంటావు, తర్వాత నీ యొక్క స్ట్రెస్ని, ఒత్తిడి నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది కూడా నీకు అర్థమవుతుంది ఈ టెంపర్మెంట్ని బట్టి. యాక్చువల్గా 4 బేసిక్ టెంపర్మెంట్స్, 4 ప్రధాన వ్యక్తిత్వ స్వభావాలు మనం చూడవచ్చు. వాటి పేర్లు వచ్చేసి శాంగ్విన్, కొలరిక్, ఫ్లెగ్మాటిక్ అండ్ మెలంకోలిక్. ఈ 4 వ్యక్తిత్వ స్వభావాలని టెంపర్మెంట్స్ అంటాం. సో వీటి గురించి మనము డీటెయిల్గా ఇప్పుడు నేర్చుకుందాం, ఓకేనా? సో మీరు ఫస్ట్ వీటిని వినేటప్పుడు ఇతరులను జడ్జి చేయడానికి ప్రయత్నం చేయకండి, బట్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప జడ్జి చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అది నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఓకే, రైట్. మనము మ్యారేజ్ ఈజ్ వేర్ వన్ హెల్ప్స్ ద అదర్ పర్సన్ టు బికమ్ ద పర్సన్ దట్ గాడ్ వాంట్స్ హిమ్ ఆర్ టు బి. మ్యారేజ్ అనేది దేనికయ్యా మీరు చేసుకుందంటే మన జీవిత భాగస్వామి పట్ల దేవుడి ఉద్దేశం ఏమైనదో ఎరిగి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన వంతు సహకారిగా ఉండడమే మన ప్రధాన యొక్క ఉద్దేశం. లైఫ్ పార్ట్నర్ని, మన మ్యారేజ్ పార్ట్నర్ కలిగి ఉన్న దేనికి అంటే మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒకరికొకరము సహకరించుకునేటువంటి వారిగా, కంపానియన్షిప్ కోసం దేవుడు మనకి మ్యారేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క టెంపర్మెంట్ ఏంటో మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అప్రిషియేట్ చేయడము, అలాగే వారికి ఉన్నటువంటి బలహీనతలు మీకు తెలిసినప్పుడు ఏ విధంగా వారికి హెల్ప్ చేయాలో వాటిని ఓవర్కమ్ చేయడానికి అనే విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ముందుగా మనము శాంగ్విన్ అనేటువంటి టెంపర్మెంట్ గురించి నేర్చుకుందాం. శాంగ్విన్, SANGUINE, శాంగ్విన్
అంటే వీళ్ళు ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. శాంగ్విన్ యొక్క బలాలు మనం నేర్చుకుందాం. బలాలు, బలహీనతలు, వాళ్ళు స్ట్రెస్ని చేసి హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు డీటెయిల్గా మీకు అర్థం అవుతుంది. శాంగ్విన్ అంటే ఏంటంటే వాళ్ళు చాలా లైవ్లీగా ఉంటారు, ఫన్ లవింగ్. వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా సజీవంగా, యాక్టివ్గా, ఫుల్ జోష్తో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా సరదాని కోరుకుంటా ఉంటారు. చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు. వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్సే, 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 ఫ్రెండ్స్. కంపాషనేట్, చాలా కనికరంతో కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ప్రజెంట్లోనే జీవిస్తూ ఉంటారు. ప్రజెంట్లోనే జీవిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన వీళ్ళకి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్ చాలా ఈజీగా వాళ్ళు ఫ్రెండ్షిప్ని చేసేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు హ్యాపీగా ఉంటారు. నలుగురిని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ గనక మీ లైఫ్ పార్ట్నర్ గనక శాంగ్విన్ అయినట్లయితే ఎప్పుడు కూడా, లేకపోతే అతను ఎప్పుడు కూడా చాలా జోష్గా, హ్యాపీగా ఉంటాడు. వాళ్ళకి మాట్లాడడం ఇష్టం. ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. సో ఒకవేళ మీ వైఫ్ కనుక శాంగ్విన్ అయిందనుకోండి, ఆమె ఎవరితో ఒకరితో మాట్లాడడం ఆమెకి ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. సరదా మాట్లాడాలి. మాట్లాడితే కానీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మాట్లాడడం ఒక అలవాటు. సో వాళ్ళు ఎవరితో మాట్లాడినప్పుడు దయచేసి ఇవేంటి ఆయనతో మాట్లాడుతుంది, వాడితో మాట్లాడుతుంది అని తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళకేంటంటే మాట్లాడాలి, ఫ్రెండ్షిప్స్, అందరితో మంచిగా ఉండాలి, రిలేషన్స్ బాగుండాలి అన్నది ఒక ఆలోచన తప్ప చెడు ఉద్దేశం వాళ్ళకి ఉండదు. చెడు ఉద్దేశం వాళ్ళకి ఉండదు. కానీ ఈ శాంగ్విన్ టైప్లో ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ ఉన్నప్పుడు, మిగతా వ్యక్తి ఆపోజిట్ అయినప్పుడు వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. సో శాంగ్విన్ అంటే వాళ్ళు హ్యాపీగా, ఫ్రెండ్లీగా, జాయ్ఫుల్గా, ప్రజెంటే జీవితం అన్నట్టుగా చాలా జోష్గా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా మంచి క్యారెక్టర్, టెంపర్మెంట్. అయితే దీనికి కూడా వీక్నెస్లు ఉన్నాయి. వీళ్ళంటే ఇంపల్సివ్గా ఉంటారు. అంటే వాళ్ళకి తోచినట్టు చేసేస్తూ ఉంటారు. ఇంపల్సివ్, హఠాత్తుగా వాళ్ళకి ఏదైనా అనిపిస్తే అది చేసేస్తారు. తర్వాత వీక్ విల్డ్. వీళ్ళేంటంటే వీళ్ళ యొక్క చిత్తం చాలా వీక్గా ఉంటుంది. వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు, దాన్ని కొనసాగించలేరు, కొంచెం వీక్గా ఉంటుంది విల్. తర్వాత ఈగోటిస్టికల్ అంటే అర్థం ఏంటి, కొంచెం ఈగో ఉంటుంది వీళ్ళకి. మాకంతా తెలుసు, నాకు ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చాలా యాక్టివ్గా ఉంటాను, ఎనర్జెటిక్గా ఉంటాను అని ఒక రకమైనటువంటి చిన్న అహంభావం అనేది వీళ్ళలో ఉంటుంది. తర్వాత ఇమోషనల్లీ అన్స్టేబుల్. వీళ్ళు ఇమోషనల్గా ఇమ్మీడియట్గా వాళ్ళు అన్స్టేబుల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరిని కలిసి ఏదన్నా మంచి జోష్ విషయం జరిగింది, ఇమ్మీడియట్గా హ్యాపీ అయిపోతారు. ఇమ్మీడియట్గా ఏదైనా సాడ్ న్యూస్ జరిగింది, ఇమ్మీడియట్గా కళ్ళలో నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఎమోషనల్గా ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. ఇన్కన్సిస్టెంట్. వీళ్ళకున్న వీక్నెస్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్. అంటే ఏదైనా ఒక పనిని స్థిరంగా చేయరు వీళ్ళు. వీరు చేయరు. ఇప్పుడు ఓ పని వాళ్ళు చేయాలని ఇన్స్పిరేషన్ వచ్చింది, మొదలు పెడతారు. మళ్ళీ వెళ్ళంగానే ఇంకా ఏదో ఒక విషయం గుర్తుకొచ్చి మళ్ళీ దీన్ని మర్చిపోతారు, దాన్ని మొదలు పెడతారు. అలాగా ఇప్పుడు ఒక పని మీద న్యాయంగా కూరగాయలు తీసుకురమ్మనో, లేకపోతే ఏదైనా కర్రీ తీసుకురమ్మనో బయటికి పంపించారనుకోండి మీరు, ఆయన వెళ్తాడు, ఆ పని మీద వెళ్తాడు. దారిలో కనబడిన ప్రతి ఒక్కరిని గ్రీట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ విషయాలు తెలుసుకుంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఇక అవన్నీ చూసుకుని వచ్చేసరికి ఆయన మధ్యాహ్నం అయింది. మీకు అనిపించింది ఏంటి ఈయన కూరగాయలకు వెళ్తే 10 నిమిషాలు రావాలి, మధ్యాహ్నం దాకా ఏం చేస్తున్నాడు ఈయన అని మీకు అనిపిస్తుంది. ఈయనకేంటంటే శాంగ్విన్ కదా, అందరితో మాట్లాడుకుంటూ, అందరిని పలకరించుకుంటూ, వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ, అసలు విషయం మర్చిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత అన్రిలయబుల్. వాళ్ళని మనం నమ్మలేము. ఎందుకంటే ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు. గట్టిగా మనం నమ్మడానికి అవకాశం లేదనమాట. తర్వాత ఎగ్జాగరేట్స్. అంటే విషయాల్ని చాలా ఎక్కువ చేసి చెప్తారు. విషయం ఇంతే ఉంటది, కానీ దాన్ని బాగా ఎగ్జాగరేట్ చేసి, దాన్ని పెద్ద హైలైట్ చేసి చెప్తా ఉంటారు. వీళ్ళ మాటలు వింటా ఉంటే కోటలు దాటిపోతా అన్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. వీళ్ళ మాటలు కోటలు దాటుతాయి అంటారు చూసారా, ఆ టైప్‌లో ఉంటది. చిన్న విషయమే, కానీ వీళ్ళు చెప్తా ఉంటే అమ్మో! అంత బ్రహ్మాండమైన విషయమా అని అనిపిస్తా ఉంటది మనకి. సో ఇవన్నీ కూడా వీళ్ళకి వీక్‌నెస్‌గా మనము చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి ఏ విషయంలో సెల్ఫ్ డిసిప్లిన్ అవసరము అంటే సమతుల్యత అవసరం. బ్యాలెన్స్ అనేది అవసరము. వీళ్ళు కొంచెం వీక్ విల్ కలిగి ఉంటారు కాబట్టి, ఆ వీక్ విల్‌ని వీరు అర్థం చేసుకొని కొంచెం స్ట్రాంగ్‌గా ఒక విషయాన్ని అనుకున్న తర్వాత దాన్ని ముందుకు కొనసాగించడం అనేది చాలా అవసరం. ప్రతి దానికి డిస్ట్రాక్ట్ అయిపోకుండా
జాగ్రత్తగా వాళ్ళు ఫోకస్డ్గా ఉండడం అనేది చాలా చాలా అవసరము. తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ అంటే వీళ్ళు ఎక్స్ప్రెసివ్, వాళ్ళ విషయాలని వాళ్ళ ఫీలింగ్స్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇన్ఫెక్షియస్ అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, అందుకే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. తర్వాత స్పాంటేనియస్ ప్రీచర్స్, వీళ్ళు మాటలు ఏకధాటిగా వస్తూ ఉంటాయి, వీళ్ళు మగవాళ్ళు అయితే అద్భుతమైన ప్రసంగికులు అయిపోతారు. ఆల్ట్రూయిస్టిక్ అంటే పరోపకార స్వభావం కలిగిన వాళ్ళు, ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో వచ్చి వాళ్ళు గోడు చెప్పుకుంటే ఇమ్మీడియట్గా ఏదైనా హెల్ప్ చేయాలి అనేటువంటి ఫీలింగ్ వీళ్ళలో ఉంటుందన్నమాట. తర్వాత రెస్పాన్స్ టు స్ట్రెస్, ఒత్తిడిని వీళ్ళు ఎలా స్పందిస్తారు అనేది మనం చూస్తే, నీడ్స్ టు టాక్ వెన్ స్ట్రెస్, వాళ్ళు ఒత్తిడికి బాగా గురైనప్పుడు వాళ్ళు దాన్ని స్ట్రెస్ నుంచి బయటపడడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏం అవసరం అంటే మాట్లాడడం అవసరం. వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న బాధనంతా కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టమట. ఎప్పుడైతే వాళ్ళకు మాట్లాడుతూ ఉంటారో, లేకపోతే వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ ఉంటారో, వాళ్ళ గుండెలో ఉన్న బాధ సగం తగ్గిపోతుందన్నమాట. మీ లైఫ్ పార్ట్నర్ కనుక శాంగ్విన్ స్వభావం కలిగిన వ్యక్తి అయితే, ఆమె ఒత్తిడికి గురైనా లేకపోతే అతను ఒత్తిడికి గురైనా ఆ టైంలో మీరు ఆయనకు అందించిన అవసరతని మీరు వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే వినాలి. ఆ టైంలో వాళ్ళు బాగా మాట్లాడాలనుకుంటారు, వాళ్ళ గుండెలో ఉన్న బాధ అంతా షేర్ చేసుకోవాలనుకుంటారు. మీరు ఏం చేయాలంటే మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పే విషయాన్ని ఓపికగా వింటూ ఉన్నట్లయితే అదే వాళ్ళకి చాలు, వాళ్ళు హ్యాపీగా రిలీవ్ అయిపోతారు అన్నమాట. వాళ్ళ స్ట్రెస్ అంతా కూడా వాళ్ళు మర్చిపోతారు. తర్వాత వీళ్ళ గురించి వీళ్ళకి ఎక్స్పెక్టేషన్ చాలా లోగా ఉంటుంది. ఇతరుల నుంచి కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది చాలా లోగా ఉంటుంది. ఇక బైబిల్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అని మనం చూసినట్లయితే పీటర్ ఈ శాంగ్విన్ స్వభావం కలిగిన వాడు. ఆయన కూడా మనకి ఈ లక్షణాలన్నీ కూడా పీటర్లో ఎక్కువ శాతం మనకు కనబడతా ఉంటాయి. పీటర్ కూడా అంతే దుడుకు స్వభావం అన్నమాట. ఇమ్మీడియట్గా ఇంపల్సివ్గా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆయన అందరికంటే ముందు లీడింగ్ ఆయనలోనే ఉంటాడు. చూడండి, మీరు శిష్యులు ఎక్కువగా ఫస్ట్ ఏదైనా విషయం వచ్చినప్పుడు ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేసేదంటే పీటరే. అలాగే ఆయన యొక్క స్వభావం అనేది మనకి శాంగ్విన్ స్వభావంగా మనకి ఎక్కువగా కనబడతా ఉంటుంది. తర్వాత ఇది శాంగ్విన్, ఓకేనా. ఈ యొక్క ఇట్లాంటి స్వభావాన్ని ఏమంటారంటే శాంగ్విన్ టెంపర్మెంట్ అంటారు. తర్వాత ఇంకొకటి మనం చూద్దాం, కొలరిక్, CHOLERIC, కొలరిక్. వీళ్ళేంటో డూయర్స్ అంటే యాక్టివిటీస్ అనేది వీళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్ట్రెంగ్స్. వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి మనం చూసి, స్ట్రాంగ్ విల్, వీళ్ళకి బలమైన దృఢ సంకల్పం ఉంటుంది, చాలా స్ట్రాంగ్ విల్ అన్నమాట. వీళ్ళు ఎంత స్ట్రాంగ్ విల్ ఉంటుందంటే ఏదన్నా ఒకటి అనుకున్నారంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. వీళ్ళు అనుకునేది సాధించేదాకా వీళ్ళు నిద్రపోరు, ఆ టైపు స్ట్రాంగ్ విల్ అన్నమాట వీళ్ళు. తర్వాత కీన్ మైండ్, ఏం చేయాలనేది ఒక క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. యాంబిచ్యుయస్ అంటే వీళ్ళు లక్ష్య సాధన గురిగా వీళ్ళు బతుకుతూ ఉంటారు, వెరీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. తర్వాత డెసిసివ్ అంటే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. క్విక్ అండ్ బోల్డ్ ఇన్ ఎమర్జెన్సీస్, ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ ఉన్నప్పుడు బోల్డ్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి యాక్టివిటీస్ చేయడం అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అయి ఉంటారు. అది కొలరిక్ ఉన్నటువంటి స్ట్రెంగ్స్. అంటే వీళ్ళు గోల్ ఓరియంటెడ్ పీపుల్, సింపుల్ చెప్పాలంటే లక్ష్య సాధనే గురిగా పెట్టుకుని జీవించేటువంటి వారు ఈ యొక్క కొలరిక్ వ్యక్తిత్వం కలిగిన వారు. సో వీళ్ళు మంచి వ్యక్తులైతే, వీళ్ళ గోల్స్ కనుక మంచివైతే వీళ్ళు అసలు సమాజానికి కానీ, ఫ్యామిలీకి కానీ, దేశానికి కానీ చాలా ప్రయోజనకరంగా ఉంటారు. వీళ్ళు కనుక బ్యాడ్ పీపుల్ అయ్యి వీళ్ళకు గోల్స్ కనుక బ్యాడ్ అయింది అనుకోండి, దాన్ని కూడా వాళ్ళు ఏ రకంగా సాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళు చాలా డేంజరస్ పీపుల్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ దేర్ గోల్, వాళ్ళ గోల్ ఏంటి అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లయినా సరే వాళ్ళ గోల్ని వాళ్ళు సాధించి తీరుతారు. అది కొలరిక్ వ్యక్తిత్వం. తర్వాత వీక్నెస్, వీళ్ళకి కూడా వీక్నెస్లు ఉన్నాయి. వీళ్ళకి క్విక్ టెంపర్డ్, వెంటనే కోపం వచ్చేస్తుంది, షార్ట్ టెంపర్ అన్నమాట వాళ్ళకి. ఇండిపెండెంట్, వాళ్ళు ఏంటంటే స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు, ఎవరి మీద ఆధారపడడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. సెల్ఫ్ సఫిషియంట్, నాకు నేను చాలు, నేను ఒక్కడిని 1000 మందితో సమానం అనే ఫీలింగ్లో ఉంటారు. ప్రౌడ్, గర్వం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. బాసీ,
నేనే లీడర్, నేనే బాస్ అనే ఫీలింగ్లో ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఇందా చెప్పాను కదా. ఇమోషన్, వీళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా తక్కువ. కొన్నిసార్లు ఇలా ఉంటే బండరల్లాగా ఉంటుంది వీళ్ళ యొక్క హృదయం. అంటే ఎమోషన్స్ చాలా తక్కువ. వీళ్ళు ఎమోషన్స్ బేస్ చేసుకుని ముందుకెళ్ళరు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడం పని మీద ఉంటారు. ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం ఏం పట్టించుకోరు, ఏం జరిగినా పట్టించుకోరు, ఎమోషనల్గా పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అది వీళ్ళకున్న వీక్నెస్. తర్వాత అన్సింపథెటిక్, జాలి దయ అనేది వీళ్ళకి కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాడు గోల్ రీచ్ అవ్వడమే లక్ష్యం. కాబట్టి పక్కన ఏం జరుగుతుంది అనేది తనకు అనవసరమైనట్టుగా పట్టనట్టుగా ఉంటాడు. తర్వాత సర్కాస్టిక్, అంటే కొంచెం వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వ్యంగ్యం అంటే ఇతరులని కొంచెం చులకన చేసి మాట్లాడడం, ఇతరుల మీద సెటైర్లు వేయడం, అలాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత స్టబాన్, వీళ్ళు అనుకున్నదే తప్ప ఇంక వేరే వాళ్ళ మాట, తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటారు చూశారు, అలాంటి టైప్ అన్నమాట. వీళ్ళు ఏదనుకుంటే అదే, వేరే వాళ్ళ మాట ఎన్నే అనరు. స్టబాన్. ఒపీనియేటెడ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అభిప్రాయమే జరగాలి అన్నది వీళ్ళలో ఉన్నటువంటి వీక్నెసెస్ అన్నమాట, మైనస్లు అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి డిసిప్లిన్ అవసరం. ఏ విషయంలో డిసిప్లిన్ అవసరం అంటే టు సబ్డ్యూ వైలెంట్ యాంగర్. వాళ్ళలో ఉన్నటువంటి షార్ట్ టెంపర్, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ఆ భయంకర కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళ ఫ్యామిలీలో క్రియేట్ చేసే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు ముక్కు మీద కోపం ఉంటుంది, త్వరగా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఆ కోపంలో వాళ్ళు ఏదైనా చేసేస్తారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వీళ్ళు చాలా చాలా అవసరము. టు లెర్న్ టు అపాలజైజ్, వీళ్ళు సారీ చెప్పడం నేర్చుకోవాలి. వీళ్ళకి సారీ చెప్పడం అంటే మహా కష్టమైన పని. ఎందుకంటే ప్రౌడ్ ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది, తర్వాత అహంకారం ఉంటుంది, తర్వాత అంతా నాకు తెలుసు, బాసీ ఫీలింగ్లు వీళ్ళు ఉంటారు. కాబట్టి సారీ చెప్పడానికి వీళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ వాళ్ళు సారీ చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పు చేసే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా వాళ్ళకు త్వరగా కోప్పడి ఏదో ఒక మాట అనేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామిని హర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా సారీ చెప్పడం నేర్చుకో. చాలా మంది మగోళ్ళు ఏమనుకుంటారంటే సారీ చెప్పడం ఆడవాళ్ళ పని, భార్యల పని, మగోళ్ళు భర్తలు మేము సారీ చెప్పకూడదు అనుకుంటారు. నో నో నో, దట్స్ రాంగ్. ఎవరు తప్పు చేసినా సారీ చెప్పడం నేర్చుకోండి. ముఖ్యంగా భర్తలు, మీ భార్య దగ్గరికి వెళ్ళి మీరు తప్పు చేస్తే సారీ చెప్పడం అనేది మీరు అలవాటు చేసుకోండి. సారీ చెప్పడం అనేది గొప్ప నోబుల్ క్యారెక్టర్. అది ఎవరు పడితే వాళ్ళు చేయగలిగింది కాదు. అది ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే సారీ అడగగలరు. విశాలమైనటువంటి మంచి దృక్పథం కలిగిన వాళ్ళు మాత్రమే సారీ అడగగలరు. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర మీరు తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అడగడంలో మీరు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏదో మీరు తప్పు చేసినంతగా, ఏదో మీ వాల్యూ తగ్గిపోయినట్లుగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సారీ చెప్తే, తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలా, భార్యకైనా సారీ చెప్పాలా. ఒకవేళ మీరు కొలరిక్ వైఫ్ అనుకోండి, మీ భర్త దగ్గర మీరు సారీ చెప్పడానికి కష్టం అనిపిస్తుంది మీకు. కానీ మీరు సారీ చెప్పడం నేర్చుకోవాలి. తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి మంచి విషయం ఏంటంటే వీళ్ళు మంచి లీడర్స్. వీళ్ళు ఇతరులతో పని చేయించగలరు. కెన్ స్టిర్ అదర్స్ ఇంటూ యాక్షన్. ఇతరులతో కార్యాలు చేయించగలరు. వాళ్ళు లీడర్గా ఉంటూ ఇతరులతో చక్కగా పని చేయించగలరు. అది వీళ్ళకున్నటువంటి ఒక ప్రత్యేకత. లీడర్షిప్ క్వాలిటీలో వీళ్ళకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇతరులు పనిచేసే విధంగా వీళ్ళు మంచి లీడర్స్గా ఉండగలుగుతారు. తర్వాత మనం చూసినట్లయితే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎట్లా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, లో ఉంటుంది. ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. వీళ్ళకి ఇతరుల దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. ఇక మనకి బైబిల్లో ఏదైనా ఎగ్జాంపుల్ ఉంది అంటే పౌలు గారు చూడండి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన గోల్ ఓరియంటెడ్ పర్సనే. ఈ క్రిస్టియన్స్ అందరూ లేపేద్దాం అనుకున్నాడు. అదే పౌలుగా మారిన తర్వాత క్రీస్తు కొరకు ఎంత బలంగా వాడబడ్డాడంటే చివరికి క్రీస్తు కోసం చచ్చిపోయేంతగా ఆయన జీవించాడు. అంటే ఆయన పక్క గోల్ ఓరియంటెడ్ పర్సన్. మీరు ఆయన అపోస్తల కార్యాలు రాసిన అపోస్తల కార్యాలు చదివినా, లేకపోతే పత్రికలు చూసినా కూడా ఆయన అంతా కూడా పక్క ప్లాన్తో ఉంటాడు. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చాను, సువార్త ప్రకటన, ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండాలి, తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్ ఈ ప్లేస్కి వెళ్ళాలి, తర్వాత నేను మళ్ళా ఈ పండగ యెరూషలేం చేరుకోవాలి. అంతా పక్కా స్కెచ్ ప్లానింగ్తో పౌలు జీవించడం మనం చూడవచ్చు. సో పాల్ ఈజ్ ఏ కొలరిక్ టెంపర్మెంట్ పర్సన్.
ఆయన కొలరిక్ వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన మరి అవిశ్వాసిగా ఉన్నప్పుడు చాలా హానికరమైన వ్యక్తిగా ఉండేవాడు, మీకు తెలుసు. తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత అంత ప్రేమ గల వ్యక్తిగా మార్చబడ్డాడు. సో ఆయనకున్నటువంటి వీక్నెసెస్ని పరిశుద్ధాత్మ సహాయం చేత జయించగలిగాడు. ఫ్రెండ్స్, మీరు కోలరిక్ అయినట్లయితే మీరు కోప్పడడం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మీరు తప్పు చేసినప్పుడు మీ జీవిత భాగస్వామికి సారీ చెప్పడం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. తర్వాత మూడవదిగా ఫ్లెగ్మాటిక్, PHLEGMATIC. ఫ్లెగ్మాటిక్ అంటే వీళ్ళని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రిలేటర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి చాలా చక్కటి సంబంధ బాంధవ్యాలు ఇతరులతో ఉంటాయి. చక్కగా ఇతరులతో రిలేట్ కాగలుగుతారు వీళ్ళు. వీళ్ళ యొక్క బలాల ద్వారా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మనం నేర్చుకుందాం. ఫ్లెగ్మాటిక్ అనే వాళ్ళు చాలా కామ్ అండ్ క్వైట్, చాలా పీస్ఫుల్గా, కామ్గా, ప్రశాంతంగా వాళ్ళు ఉండటం జరుగుతుంది. ఈజీ టు గెట్ అలాంగ్ విత్. వీళ్ళతో మనకి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళతో మనం చాలా చక్కగా ఈజీగా హాయిగా వెళ్ళిపోవచ్చు. వీళ్ళతో ఉంటే మనకు అసలు ఇబ్బంది ఏం తెలియదు. అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే యొక్క కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చూసుకుంటారు. ఎవరితో గొడవ పెట్టుకోరు వీళ్ళు. ఎందుకు పోనీలే అని చెప్పేసి అందరిని కలుపుకొని పోయేటువంటి స్వభావం. అందుకే రిలేటర్స్ అని చెప్పేసి మనం అన్నాం వీళ్ళని. విట్టి, చమత్కారం ఉంటుంది. చక్కగా వీళ్ళు చమత్కారమైనటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. డిపెండబుల్. వీళ్ళ మీద మీరు ఆధారపడవచ్చు. వీళ్ళకి ఏదైనా ఒక పని అప్ చెప్తే వీళ్ళు నమ్మకంగా చేస్తారు. డిపెండబుల్ వీళ్ళు. తర్వాత ప్రాక్టికల్ మైండెడ్, ప్రాక్టికల్గా విషయాలను ఆలోచిస్తారు. ఎఫిషియంట్, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. ఎనలిటికల్ అంటే ఒక విషయాన్ని చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, అనలైజ్ చేయగలుగుతారు. సో చక్కటి టెంపర్మెంట్. రిలేటర్. స్ట్రెంగ్స్ ఏంటంటే కామన్, క్వైట్, ఈజీ టు గెట్ అలాంగ్ విత్, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్, విట్టి, డిపెండబుల్, ప్రాక్టికల్ మైండెడ్, ఎఫిషియంట్, అనలిటికల్ అనే విషయాన్ని మీరు గమనించండి. అయితే వీళ్ళకు కూడా బలహీనతలు ఉన్నాయి. ఏంటంటే స్లోగా ఉంటారు. ఏం చేసినా చాలా స్లోగా చేస్తూ ఉంటారు. స్లో. తర్వాత వీళ్ళకు ఇంకో ప్రాబ్లం లేజినెస్, సోమర్తనం ఎక్కువ. త్వరగా లెగరు. ఏ పని చేసినా స్లోగా చేస్తూ ఉంటారు. రెడీ అవ్వాలన్నా స్లోనే. తర్వాత బాత్రూమ్కి వెళ్ళినా కూడా చాలాసేపు బాత్రూంలో చేస్తూ ఉంటారు. ఏది చేసినా వీళ్ళు పంక్చువాలిటీ ఉండదు. వీళ్ళు ఏంటంటే బేసిక్ ప్రాబ్లం అంటే పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం వీళ్ళు చాలా కష్టం అన్నమాట. తర్వాత వీళ్ళు కూడా సెల్ఫిష్నెస్ ఉంటుంది. స్టబాన్, కొన్నిసార్లు వీళ్ళు కూడా మొండి పట్టుదల పడుతూ ఉంటారు. టేక్స్ ఈజీ, విషయాలను చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇండెసిసివ్, డెసిషన్ తీసుకోవడం వీళ్ళకి చాలా కష్టం. డెసిషన్ చాలా స్లోగా తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇండిఫరెంట్ అంటే ఉదాసీనత. ఏదన్నా ఒక పని చేయడానికి అంత ఎంతూజియాజం కనబరచరు వీళ్ళు. ఎవరో ఒకరిని ఎంకరేజ్ చేస్తేనే తప్ప, ప్రోత్సహిస్తేనే తప్ప చొరవ తీసుకోరు. రెసిస్ట్ చేంజ్, మార్పు చెందాలంటే వీళ్ళకి చాలా కష్టం. మార్పు చెందడానికి పెద్దగా ఇష్టపడరు వీళ్ళు. అలాగే పోతే లైఫ్ అలా పోతే పోని, అలాగే వెళ్ళిపోతే చాలే అనుకునేటువంటి విధానంలో ఉంటారు. సో ఇవన్నీ కూడా వీళ్ళకున్నటువంటి వీక్నెసెస్ అని మీరు అర్థం చేసుకోవాలా. వీక్నెసెస్. అయితే వీళ్ళకి కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. ఏ విషయంలో అంటే టు బి మోర్ ఓపెన్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ అదర్స్ నీడ్స్. వీళ్ళేంటంటే వాళ్ళకి ఓపెన్గా ఉండటానికి వాళ్ళకి అవకాశం దొరకాలి. ఇతరులతో విషయాల్లో, ఇతర యొక్క అవసరాలు తీర్చడంలో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ రకంగా. ఎందుకంటే వీళ్ళు వెంటనే చొరవ తీసుకోరుగా. ఎవరో ఒకళ్ళు ప్రోత్సహిస్తే తప్ప చొరవ తీసుకోరు. కాబట్టి వీళ్ళకు ఓపెన్గా ఉండటం అవసరం. అన్ని లోపలే పెట్టుకుంటారు. గొడవలు పడడానికి ఇష్టపడరు. అంత లోపలనే ఉంచుకుంటా ఉంటారు. కాబట్టి ఓపెన్గా ఉండి ఆనెస్ట్గా ఇతరులతో మాట్లాడడము, తర్వాత ఇతరుల యొక్క అవసరతలలో మనము షేర్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళడం అనేది వీళ్ళకి చాలా చాలా అవసరం. తర్వాత లీడర్షిప్ క్వాలిటీ, లేకపోతే వీళ్ళు ఉన్న మంచి క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. వీళ్ళు చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. వీళ్ళు చాలా మంచి లీడర్. వీళ్ళు లీడర్స్గా ఉంటే చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా గొడవలు లేకుండా ప్రశాంతంగా అంత స్మూత్గా సాగిపోయేటట్లు వీళ్ళు చూసుకుంటారు. తర్వాత రెస్పాన్స్ టు స్ట్రెస్కి వీళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది అంటే కోప్స్ విత్ స్ట్రెస్ త్రూ స్లీప్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రెస్కి గురైనప్పుడు ఎక్కువ శాతం వాళ్ళు దాని నుంచి బయటపడటం కోసం ఎక్కువ నిద్రపోతూ ఉంటారు.
లేజినెస్ వీళ్ళకి ఉంటుంది కదా. దాంట్లో భాగంగా వీళ్ళకి ఏంటంటే ఆ స్ట్రెస్కి గురైనప్పుడు పడుకుని పోతారు వీళ్ళు. వీళ్ళు నిద్రపోతే చాలు కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది వీళ్ళు స్ట్రెస్కి స్పందించే విధానం. కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు పడుకుంటా ఉంటారు. మీరు చూసారు లేదా? ఇదేంటారు డిప్రెషన్లో బాధలో పడుకుంటున్నాడు అనుకుంటారు. సో ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఫ్లెగ్మాటిక్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు స్ట్రెస్కి గురైనప్పుడు వెళ్ళి కాసేపు పడుకుంటారన్నమాట. పడుకుంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సెల్ఫ్, వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ చాలా హై లెవెల్‌లో ఉంటుంది. ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్ చాలా లో లెవెల్‌లో ఉంటాయి. వాళ్ళకి పెద్దగా ఇతరుల నుంచి పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు వాళ్ళు. బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే మనకి అబ్రహాం. అబ్రహాం అనేటువంటి ఆయన బైబిల్‌లో మనకి ఈ ఫ్లెగ్మాటిక్ స్వభావం కలిగినట్లుగా మనకు అర్థమవుతుంది. దానికి లోతుతో గొడవ జరుగుతున్నప్పుడు, ఎందుకురా భయ్ గొడవ? నీకు నాకు గొడవ ఉండకూడదు. నీకు ఏది కావాలంటే అటు వెళ్ళిపో. నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు పోతా. లేదా నువ్వు ఇటు పోతే నేను ఇటు పోతా. అనేటువంటి ఒక రకమైనటువంటి రిలేషన్స్‌కి వాల్యూ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా అబ్రహాం మనకి కనబడతా ఉన్నాడు. చాలా కామ్ అండ్ క్వైట్‌గా అబ్రహాం ఉండడం మనం చూస్తా ఉంటాము. సో బైబిల్ క్యారెక్టర్ మనకు కావాలంటే అబ్రహాం ఒక చక్కటి ఎగ్జాంపుల్‌గా మనము చూడవచ్చు. సో ఇది ఫ్లెగ్మాటిక్ ఓకేనా. తర్వాత మెలంకోలిక్ అనేటువంటి ఇంకొక టెంపర్మెంట్, ఫోర్త్ టెంపర్. వీళ్ళంతా థింకర్స్. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు బాగా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు మనం. వీళ్ళ స్ట్రెంగ్స్ ద్వారా వీరు ఎలాంటి వారో మనం అర్థం చేసుకుని ఎక్సెల్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్. వీళ్ళు ఎక్కువగా కళాకారులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళలో ఈ టెంపర్మెంట్ కలిగిన వాళ్ళు ఎక్కువగా కళాకారులు ఎక్కువ మంది ఉంటారు. క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకత వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆర్డర్లీ అండ్ ఆర్గనైజ్, ఇవన్నీ కూడా చాలా ఆర్డర్గా వీళ్ళు ఏం చేసినా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుందన్నమాట. ఒక ఆర్గనైజ్ ఏం చేసినా ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఇల్లంతా నీట్గా ఉండాలి. ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాలి. ఒక పద్ధతిలో ఉండాలి. ఒక ఆర్డర్ లేకపోయినా, ఒక పద్ధతి లేకపోయినా వీళ్ళకి చాలా చిరాకు పుట్టేస్తాయి. వీళ్ళు పర్ఫెక్షనిస్ట్ అన్నమాట. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలని చూస్తారు. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. 100% వాళ్ళ తరఫు నుంచి పర్ఫెక్ట్గా చేయడం కోసము వీళ్ళు ప్రయత్నం చేస్తారు. తర్వాత అనలిటికల్ అంటే విషయాన్ని చాలా చక్కగా విశ్లేషిస్తారు. ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, నమ్మకమైన స్నేహితులుగా వీళ్ళు ఉంటారు. సెల్ఫ్ సాక్రిఫైసింగ్, ఇద్దరి కోసము వాళ్ళు ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడతారు. డిపెండబుల్, వాళ్ళ మీద మనం ఆధారపడవచ్చు, నో ప్రాబ్లం. నోస్ ఓన్ లిమిట్స్, వాళ్ళ యొక్క సరిహద్దులు, వాళ్ళ యొక్క లిమిట్స్ ఏంటో వాళ్ళు బాగా ఎరిగి ఉంటారు. ఇది మెలంకోలిక్స్ బాగా ఆలోచిస్తారండి. వాళ్ళు క్రియేటివ్ పీపుల్ అన్నమాట. వాళ్ళ క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది చేసినా పర్ఫెక్ట్ చేయాలి. వాళ్ళ డస్ట్బిన్ చూస్తే నిండిపోతుంది పేపర్లతో. ఏది గీసినా పర్ఫెక్ట్ రాలేదని మొత్తం చెప్పేసి మళ్ళీ పడేస్తూ ఉంటారు. పడేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా వచ్చేదాకా దాన్ని గీస్తూనే ఉంటారు. సో ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయడం అనేది వీళ్ళలో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ. తర్వాత వీక్నెసెస్, వీళ్ళకి కూడా వీక్నెసెస్ ఉన్నాయి. అన్హ్యాపీలీ సెల్ఫ్ సెంటర్డ్, వీళ్ళు ఎక్కువ శాతంగా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. చాలా మూడీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్షనిస్టులు కదా. వాళ్ళు అనుకున్న విధంగా ఏది రాకపోయినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇమ్మీడియట్గా మూడ్ మారిపోతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా మూడీగా ఉంటారు. వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్ రాలేదు, ఇంకా పర్ఫెక్ట్ జరగలేదు అని మూడీగా ఉంటారు. ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యేదాకా కూడా ఆ యొక్క ఫీలింగ్లోనే ఉండిపోతారు. మూడీ ఫీలింగ్లో ఉంటారు. తర్వాత ఇంట్రోస్పెక్టివ్, ఆత్మ పరిశీలన వీళ్ళకి ఎక్కువ. ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. వెరీ సెన్సిటివ్, చాలా సున్నితమైనటువంటి మనస్కులు వీళ్ళు. తర్వాత పెసిమిస్టిక్, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. బాగా మూడీగా ఉంటారు కాబట్టి నెగిటివ్గా ఆలోచించి పర్ఫెక్ట్ రాలేదనుకోండి దానికి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోవడం, నెగిటివ్గా ఆలోచించడం అనేది చేస్తూ ఉంటారు. తర్వాత రివెంజ్ఫుల్, వీళ్ళ గనక పగ గనక కోపం ఉందనుకోండి, అమ్మో వీళ్ళు త్వరగా క్షమించడానికి ఇష్టపడరు. రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇండెసిసివ్, త్వరగా డెసిషన్ తీసుకోలేరు. సో ఇవన్నీ కూడా వీళ్ళకున్నటువంటి బలహీనతలుగా మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళకి ఏ విషయంలో సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం అంటే టు లీవ్ ఇన్ ప్రజెంట్. వీళ్ళు ఎప్పుడు కూడా ఆ ఊహల్లో, ఆలోచనలో, లేకపోతే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ప్రజెంట్లో బతకడం వీళ్ళు నేర్చుకోవాలి.
వీళ్ళు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. అమ్మో! ఇలా జరుగుద్దేమో, అలా జరుగుద్దేమో, ఇలా జరుగుద్దేమో, అలా జరుగుద్దేమో అని ఊహించేసుకుంటా ఉంటారు. ఊహల్లో భవిష్యత్తులో ఎలా జరుగుద్దేమో, అలా జరుగుద్దని ఎక్కువ ఊహించేసుకొని అనవసరంగా వెంటనే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి అంతగా అతిగా ఆలోచించడం మానేసి ప్రెజెంట్‌లో జీవించడం మనము నేర్చుకోవాలి. ఓవర్ క్రిటికల్‌నెస్‌ని అంటే క్రిటికల్ మైండ్ కదా వీళ్ళది. ఓవర్ క్రిటికల్‌గా క్రిటిక్ మెంటాలిటీని మనం తగ్గించుకోవాలి. వాళ్ళకి 99.9% వచ్చినా గూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు. 99.9% వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉండరు. 100% వస్తేనే హ్యాపీగా ఉండరు. అంత క్రిటికల్‌గా ఉండాల్సిన అవసరం లేదు అన్ని విషయాల్లో. సో, తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ లీడర్‌షిప్ క్వాలిటీ అంటే వీళ్ళు టీచర్స్. మంచి టీచర్స్. వీళ్ళు క్రియేటివ్ టీచర్స్, ప్రీచర్స్ అద్భుతమైన ప్రీచర్స్ వీళ్ళవుతారు. వీళ్ళంతా కాపీ కొట్టే టైప్ కాదన్నమాట. ఒరిజినల్ థాట్స్ వాళ్ళకంటూ స్పెషాలిటీని సంపాదించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు స్ట్రెస్‌కి రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంటది? నీడ్ టు బి అలోన్ వెన్ స్ట్రెస్డ్. వాళ్ళు స్ట్రెస్‌కి గురైనప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండడం వాళ్ళకి కావాలి. వాళ్ళకేంటంటే సైలెంట్‌గా, ఒంటరిగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితారు. వాళ్ళు స్ట్రెస్‌కి గురైనప్పుడు లోన్‌లీగా ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సో, అది మీరు అర్థం చేసుకునే విషయం. తర్వాత ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎలా ఉంటదంటే హై లెవెల్‌లో ఉంటది. ఇతరుల నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే హై లెవెల్‌లో ఉంటాయి. 2 హైయే వీళ్ళకి. తర్వాత బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఎవరున్నారంటే డేవిడ్. డేవిడ్ మనకి మెలంకోలిక్ క్యారెక్టర్ మనకి కనబడుతది డేవిడ్‌లో. సో, డేవిడు అద్భుతం క్రియేటివిటీ కలిగిన వాడు. అనేకమైన కీర్తనలు రాశాడు. తర్వాత తన వీళ్ళకి ఇంకొక మెలంకోలిక్ రొమాంటిక్ పీపుల్ వీళ్ళు. వెరీ రొమాంటిక్. మన రొమాన్స్‌ని వాళ్ళు సూపర్‌గా ఎంజాయ్ చేస్తారన్నమాట. వాళ్ళకంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. బ్లూ ఆహ్, లైట్ బ్లూ కలరే ఉండాలి బెడ్‌రూమ్‌లో. తర్వాత బెడ్‌రూమ్ ఇలా ఉండాలి డిజైనింగ్. ఆళ్ళకంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలా పర్ఫెక్ట్ లేకపోతే వాళ్ళకి మూడ్ రాదన్నమాట. ఎంజాయ్ చేయరు వాళ్ళు. సో, వాళ్ళకంతా పక్కాగా వాళ్ళకి అనుకూలంగా నీట్‌గా డిజైన్ జేసుకుంటారు. వెరీ రొమాంటిక్ పీపుల్. రొమాన్స్‌ని వీళ్ళు బాగా ఎంజాయ్ జేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఆర్టిస్టిక్ పీపుల్ గదా! సో, రొమాన్స్‌ని వీళ్ళు బాగా ఎంజాయ్ జేస్తారు. సో, ఇవి 4 టెంపర్‌మెంట్స్ మీకు అర్థమైనయి గదా! సాంగ్విన్ అంటే ఏంటి? చాలా జోవియల్‌గా, సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఒక పని మొదలుపెడతారు. దాన్ని వదిలేస్తారు. దాన్ని పట్టించుకోరు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తే మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తా ఉంటారు. వీళ్ళకి కన్సిస్టెన్సీ ఉండదు. రెండోది ఏంటంటే కొలరిక్. అంటే వీళ్ళు గోల్ ఓరియెంటెడ్ పీపుల్. లక్ష్య సాధనకి గురిగా ఉంటారు. ఎక్కువ సెల్ఫిష్‌గా ఉండడానికి అవకాశం ఉంది. వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే తొందరగా కోప్పడడం అనేది వీళ్ళలో ఉన్న షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫ్లెగ్మాటిక్. వీళ్ళు చాలా నమ్మకస్తులు, చక్కగా ఉంటారు. కూల్, కామ్ గోయింగ్ టైప్ అనమాట. వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లమ్ స్లోగా ఉంటారు. తర్వాత లేజీగా ఉంటారు. అది వీళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్. తర్వాత మనం మెలంకోలిక్ అంటే వీళ్ళు క్రియేటివ్ పీపుల్. అంటే వాళ్ళు చాలా క్రియేటివిటీ ఉంటది వాళ్ళలో. వాళ్ళు పర్ఫెక్షనిస్ట్‌లు. ఏది చేసినా పర్ఫెక్ట్ చేయాలి. కాబట్టి పర్ఫెక్ట్ జరగకపోతే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. మూడీగా ఉంటారు. డల్‌గా ఉంటారు. అది వీళ్ళకున్నటువంటి ప్రాబ్లము. సో, ఇది 4 టెంపర్‌మెంట్స్. అయితే మీరిప్పుడు మీ జీవిత భాగస్వామి టెంపర్‌మెంట్ ఏంటో కొంత మీకు ఒక ఐడియా వచ్చేసింది గదా! సో, మీ టెంపర్‌మెంట్ ఏంటో గూడా మీకు కొంత అవగాహన వచ్చుంటది. సో, ఇప్పుడు ప్రాక్టికల్‌గా మీరు ఏం చేయాలి అన్న విషయం మనం ఒకసారి ఆలోచిద్దాం. ఓకే. ఏ సాంగ్విన్ స్పౌస్ నీడ్స్ అటెన్షన్ అప్రూవల్. మీ ఈ జీవిత భాగస్వామి గనక సాంగ్విన్ అయితే, సాంగ్విన్ టెంపర్‌మెంట్ అయితే అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడుతా ఉంటారు గదా! ఆ! వాళ్ళకి ఏం కోరుకుంటే అటెన్షన్ కోరుకుంటా ఉంటారు. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ గనక సాంగ్విన్ వ్యక్తి అయినట్లయితే వాళ్ళకి మీరు ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. వాళ్ళకి ఎక్కువగా మీరు శ్రద్ధ చూపించాలి. వాళ్ళకేంటి ఎందుకు ఎవరితో అందరితో ఎందుకు మాట్లాడతాం వాళ్ళకి అందరి దృష్టి వాళ్ళ మీద ఉండాలని కోరిక. మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌గా సాంగ్విన్ అయితే మీ దృష్టి అంతా గూడా వాళ్ళకి మీరు కేటాయించడము, లేకపోతే వాళ్ళ మీద మీరు స్పెషల్ అటెన్షన్ మీరు పే చేయడం అవసరం. జనరల్ అటెన్షన్ సరిపోదు వాళ్ళకి. స్పెషల్ అటెన్షన్‌ని వాళ్ళకి మీరు పే చేయాలి. తర్వాత అప్రూవల్. వాళ్ళు చెప్పే విషయాల్ని మీరు ఆసక్తిగా అంగీకరిస్తున్నట్లుగా మీరు వాళ్ళతో బిహేవ్ చేయాలి. అప్పుడు దే విల్ బి వెరీ హ్యాపీ అన్నమాట. వాళ్ళు చెప్పే విషయాల్ని వినేవాళ్ళు, వాళ్ళు చెప్పే విషయాన్ని అంగీకరిస్తే వాళ్ళు ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళంత హ్యాపీ ఇంక ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అంత ఫీల్ అయిపోతారు. సో, మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఇవ్వాల్సింది అది. ఏంటది? అటెన్షన్ అండ్ అప్రూవల్ మీరు వాళ్ళకి అందించాలి.
ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ కనుక కాలరిక్ స్వభావం అంటే గోల్ ఓరియంటెడ్ పర్సన్ అయితే మీరేం చేయాలంటే వాళ్ళు గోల్స్ని రీచ్ అవుతున్నప్పుడు అచీవ్మెంట్స్ సాధిస్తున్నప్పుడు మీరు వాళ్ళకి సహకారం అందించాలి. వాళ్ళు ఎలాంటి వ్యక్తిని ఇష్టపడతారంటే వాళ్ళు కూడా అచీవ్మెంట్స్ సాధించే వ్యక్తులను ఇష్టపడతారు. మీరు కూడా మీరు అచీవ్మెంట్స్ని సాధించడానికి మీరు కూడా కొన్ని గోల్స్ పెట్టుకొని జీవించడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళు గోల్స్ సాధించినప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి అప్రిషియేషన్, మెచ్చుకోవాలి. మీ లైఫ్ పార్ట్నర్ కనుక కాలరిక్ టెంపరమెంట్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు మీరు అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళు అద్భుతంగా కూర వండారనుకోండి, మీరు అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళు మీ ఫ్యామిలీ యొక్క అభివృద్ధి కోసం కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారనుకోండి, మీరు వాటిని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. సో కాలరిక్స్ పర్సన్ ఏంటంటే గోల్ ఓరియంటెడ్ పర్సన్, లక్ష్య సాధన గురిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి గురికి రీచ్ అవ్వడానికి మీరు చేయూతను అందించాలి. వాళ్ళు లక్ష్యాన్ని సాధించినప్పుడు వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయడము నేర్చుకోవాలి. దెన్ దే విల్ బి వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. తర్వాత ఒక మెలంకోలిక్ పర్సన్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అనుకోరండి, మీ యొక్క జీవిత భాగస్వామి మెలంకోలిక్ టెంపర్మెంట్ కలిగిన వాళ్ళైతే మీరేం చేయాలి, వాళ్ళకంతా పర్ఫెక్ట్గా ఉండాలి, వాళ్ళకంతా ఆర్డర్లో ఉండాలి, వాళ్ళకంతా క్రమబద్ధంలో ఉండాలి. కాబట్టి మీరు ఆర్డర్లో ఉండటానికి కోసం లేదా ఒక క్రమబద్ధమైన స్థితిలో మీ ఇల్లు ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరేం చేసిన ఒక క్రమబద్ధీకరణలో చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి మీరు కూడా వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ యొక్క వ్యక్తిత్వము మూడీగా ఉంటారు, ఏదో అనుకున్నది పర్ఫెక్ట్గా రాకపోతే ఇమ్మీడియట్గా మూడీగా ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళని ఎప్పుడు చూసినా మూడీగా ఉంటావేంటి అని చిరాకు పడకుండా వాళ్ళని అర్థం చేసుకోవడానికి మీరు వాళ్ళు మూడీగా ఉన్నారంటే వాళ్ళు అనుకున్నది ఏదో జరగల, అందుకే పాపం వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఆ విషయం మీరు అర్థం చేసుకుని వాళ్ళని కాసేపు ఒంటరిగా మీరు వదిలేయాలి. వాళ్ళ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడతారు, ఒంటరిగా ఉండడం ద్వారా బయటపడడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఫ్లెగ్మాటిక్ పర్సన్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అనుకోండి, వాళ్ళకి ఏం అవసరం అంటే రెస్పెక్ట్ అవసరం, సెల్ఫ్ వర్త్ అవసరం. అంటే వాళ్ళని వాల్యూ ఇవ్వడం, వాళ్ళని గౌరవించడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం. ఎప్పుడైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఫ్లెగ్మాటిక్ అంటారో మీరు అర్థం చేసుకుని వాళ్ళని గౌరవించినట్లయితే దే విల్ బి వెరీ హ్యాపీ అవుతారు. తర్వాత వాళ్ళు కొంచెం స్లోగా ఉంటారు, మీరు భరించాలి వాళ్ళని. వాళ్ళకి న్యాచురల్గా స్లోగా చేస్తూ ఉంటారు, కొంచెం లేజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీరు విషయాన్ని కొంచెం వాళ్ళని మీరు ఒక అరగంటలో రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఒక గంట ముందే చెప్పేసేయండి, ఏమై మనం త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఒక గంట ముందే చెప్పేస్తే మీరు అనుకున్న టైంకి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాగా కొన్ని బలాలున్నాయి, బలహీనతలు ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకుని వాళ్ళ యొక్క బలహీనతలను బట్టి వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు. వాళ్ళ బలహీనతల్ని అధిగమించడానికి దేవుడు మిమ్మల్ని వాళ్ళకి లైఫ్ పార్ట్నర్గా ఇచ్చారు కాబట్టి మీరు వాళ్ళ వీక్నెస్ని అధిగమించడానికి మీరు సహాయపడాలి. మీకు లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్కి మంచి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి కదా, ఆ టెంపరమెంట్ సంబంధించిన స్ట్రెంగ్త్స్ ఉన్నాయి కదా, బలాన్ని వాటిని మీరు ఉపయోగించుకుని మీ బలహీనతల నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఒకరి బలాలని ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరి బలహీనతలు ఒకరు ఏం చేయాలంటే అధిగమించుకోవడానికి తోడ్పడాలి. కాంప్లిమెంట్ అన్నమాట, కాంప్లిమెంటరీగా మనము ఉండాలి. మన లైఫ్ పార్ట్నర్ ఒకరికొకరు మనము కాంప్లిమెంట్గా ఉండాలన్నమాట. సో అప్పుడు ఫ్యామిలీ లైఫ్లో గొడవలు రావు, ప్రశాంతంగా హ్యాపీగా మన జీవితము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే టెంపర్మెంట్లో బలహీనతలు ఉన్నాయి చూసారా, వాటిని మనం అధిగమించవచ్చు. టెంపర్మెంట్ని అధిగమించడానికి దేవుడు మనకిచ్చిన అద్భుతం రిసోర్స్ ఏంటో తెలుసా? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లయితే, పరిశుద్ధాత్మ ఫలము మనం కలిగి ఉన్నట్లయితే మనకున్నటువంటి ఆ నెగిటివ్ వీక్నెస్లన్నిటిని కూడా మనం జయించవచ్చు. మీ లోపల పరిశుద్ధాత్మ రావాలి అంటే మీరు రక్షణ పొంది ఉండాలి. మీరు రక్షణ పొంది ఉండాలంటే మీ యొక్క స్థితిని మీరు ఎరిగి ఉండాలి. మీ స్థితి ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరం పాపం చేసాం, నువ్వు నేను మన అందరం పాపం చేసి ఉన్నాము. తర్వాత మన పాపం వల్ల జీవితం మరణం, మన పాపం వల్ల మనందరూ కూడా ఒకరోజు చనిపోతున్నాము. చనిపోయిన తర్వాత మన పాపం వల్ల మనము నిత్య నరకానికి వెళ్తామని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కానీ ప్రేమగల దేవుడు మన నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మంచిగా ఎలా బతకాలో చూపించి మన పాపాలని తన మీద వేసుకుని కలవరిలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి
ఆయన నిజమైన దేవుడు నిరూపించుకుని నిన్ను ప్రేమించి నీకు ఈ సువార్తని అందిస్తూ ఉన్నాడు. నీవు గనక నీ పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకుని, యేసయ్య నన్ను క్షమించు, నన్ను కరుణించు, నీవు నా కోసం చనిపోయావు, నీవే నిజమైన దేవుడు అయ్యా, నేను నమ్ముచున్నాను, నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచితే చాలు, నీకు రక్షణ ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడో నీ టెంపరమెంట్లో ఉన్నటువంటి బలహీనతల్ని అధిగమించడానికి ఆయన అద్భుతంగా సహాయం చేస్తాడు. నీ యొక్క స్ట్రెంగ్త్స్ ద్వారా నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆయన పరిపూర్ణ సహకారం నీకు అందిస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోలేకపోతున్నారా? అయ్యో నా టెంపర్మెంట్ ఇది బ్రదర్, నా వీక్నెస్ ఇది బ్రదర్ అని అలాగే మీరు ఎక్స్క్యూజ్ చేయొద్దు. మిమ్మల్ని మీరు మార్చుకోలేరు. నేను చెప్తాను, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు. మిమ్మల్ని మార్చగలిగింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా మీకున్న బలహీనతలు మీరు జయించడానికి ఆయన శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి మీలో ఇంకెవరైనా సరే యేసయ్యను నమ్మకుండా ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి. మీ యొక్క టెంపర్మెంట్లో ఉన్న బలహీనతల్ని జయించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ విశ్వాసి కాకపోయినట్లయితే వాళ్ళకి మీరు సువార్త చెప్పండి, వాళ్ళని ప్రభులోనికి నడిపించండి. ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో భార్య భర్తలు ఒక టీమ్గా మీ యొక్క టెంపర్మెంట్స్ అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మన ప్రభు నామం మహింపరచబడును గాక. ఆమేన్.